ఐపీఎల్ 17వ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ ఐడెన్ మార్క్రమ్ ఈ సీజన్ లో తన పేలవ ప్రదర్శనను కొనసాగిస్తున్నాడు. ఉప్పల్లో భాగంగా నిన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ లో మరోసారి మార్క్రమ్ నిరాశపరిచాడు. కీలక సమయాల్లో క్రీజులోకి వచ్చిన మార్క్రమ్ ఏమాత్రం ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. 8 బంతులు ఎదుర్కొన్న మార్క్రమ్ కేవలం 7 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. స్పిన్నర్ స్విప్లింగ్ సింగ్ బౌలింగ్ లో ఫుల్ టాస్ బంతికి వికెట్ల ముందు మార్క్రమ్ దొరికిపోయాడు. రివ్యూ తీసుకున్నప్పటికీ క్లియర్ గా ఎల్బీగా తేలిపోయింది. ఈ క్రమంలో అతన్ని నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఫుల్ టాస్ బాల్ కూడా ఆడలేవా అంటూ పోస్టులు పెడుతున్నారు. అలాగే వరుసగా విఫలమవుతున్నప్పటికీ మార్క్రమ్ కు ఛాన్స్ ఇవ్వడాన్ని మరికొంతమంది తప్పుపడుతున్నారు. అతని స్థానంలో గ్లెన్ ఫిలిప్స్ కు ఛాన్స్ ఇవ్వాలని ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ కు సూచిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ ఏడాది సీజన్ లో 8 మ్యాచ్లు ఆడిన మార్క్రమ్ 27.83 సగటుతో 167 పరుగులు చేశాడు. ఒకనొక దశలో తన అవుట్ చూసి జట్టు యజమాని కావ్య మ్యారన్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచిన ఆర్సీబీ ముందుగా బ్యాటింగ్ చేసి 206 పరుగులు చేసింది. ఇక ఆ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు కేవలం 8 వికెట్లు కోల్పోయి 171 పరుగులే చేశారు. దీంతో 35 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది.